నేను నమ్మలేకపోతున్నాను. ఆంటీ అంకుల్ చనిపోయారంటే పొద్దున కూడా సరదాగా నాతో మాట్లాడారు. సడన్ గా ఏమైంది? అసలు వాళ్ళు ఎలా చనిపోయారు? అసలు ఎంత మంచి మనుషులు, నన్ను ఎంత బాగా చూసుకున్నారు. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. నేను వాళ్ళ సడన్ గా విజయ్ 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 ఎక్కడికి వెళ్ళావు? అక్కడ దారుందేమోనని చూడ్డానికి వెళ్ళాను. భయం వేసింది. సరే వెళ్దాం పద. నేను చెప్పానా నువ్వు మూడులోకి వస్తావని. నా టచ్ అలాంటిది. ఒక్కసారి నా టచ్ తగిలితే ఎంత పెద్ద మగాడైనా లైన్లోకి రావలసిందే. ఈ ఇంట్లో మనమిద్దరమే ఉన్నాం. పండగే పండగ. ఏంటమ్మా మాట్లాడవు? సార్ మీరు ఇక్కడున్నారేంటి? నేను ఇందాక నుంచి ఇక్కడే ఉన్నా. అది కాదు సార్, అక్కడ నా మీద ఎవరో చెయ్యి వేశారు. భయంగా ఉంది. చెయ్యి వేస్తే నీకు హ్యాపీగా, భయం ఎందుకు? ఆ చెయ్యి కాదు సార్, ఇంకేదో చెయ్యి. ఖచ్చితంగా ఈ ఇంట్లో మనం కాకుండా ఇంకెవరో ఉన్నారు సార్. ఏ ముసుకోని రా. కెమెరా లేదో ఆకారం కనిపించిందన్నా. ఏదో అంటే ఏం కనిపించింది? తెలియట్లేదన్నా, కానీ ఏదో ఆకారం ఉందన్నా. ఇందులో ఏం రికార్డ్ అవ్వలేదు. అడిగి రావుడు, నువ్వు భయపడి మమ్మల్ని కంగారు పెట్టకు. వెళ్తావా? విజయ్ దాహంగా ఉంది. అన్నా టాయిలెట్ వస్తుందన్నా. ఇందాక వచ్చేటప్పుడు ఆ లెఫ్ట్లో చూసాను. వెళ్ళు. రేయ్ వెళ్ళవేంట్రా? దగ్గరుండి పోయించాలా? అక్కర్లేదన్నా, ఎవరన్నా తోడుస్తే చాలన్నా. భయంగా ఉందన్నా. ఏదవ్వా, మా అబ్బాయి టాయిలెట్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళను. అలాంటిది నువ్వు టాయిలెట్కి వెళ్తే నేను కాపలా కాయాలా? ప్లీజ్ అన్నా, భయం వేస్తుందన్నా. నీ తన్నానంటే ఇక్కడే పోస్తావు. వెళ్ళపో. హలో రేయ్ రాము, ఎక్కడున్నావురా? ఏం చేస్తున్నావు?